కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి రాక్షస పరిపాలన ఎట్టుందో అటు ఉంది. ప్రతి ఒక్కరు కక్ష రాజకీయాలు చేయడం మొదలు పెట్టినారు. మంచి కక్ష రాజకీయం చేసి చూపించన్నారు. కక్ష రాజకీయం ఎట్ట చేయాలనో మళ్ళా నెక్స్ట్ వైసీపీ గవర్నమెంట్ వస్తే కక్ష రాజకీయం ఈ విధంగా చేసి మీరు చూపించారని మాకు నేర్పుతున్నారు ఇప్పుడు వాళ్ళు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన బాగుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా. ఏం బాగుంది? ఒక సంక్షేమ పథకం ఇచ్చినాడని చెప్పమను. ఒక్కటి ఇప్పుడు ఈ జగన్ రైతు భరోసా ఇచ్చినాడా, అమ్మఒడి ఇచ్చినాడా, ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినాడు? ఒక్క సంక్షేమ పథకం ఇచ్చినాడా చంద్రబాబు నాయుడు ఇప్పటికి? మంచి కరోనా వచ్చినా కూడా కరోనా టైంలో గునక చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ వచ్చినాడు మా జగన్మోహన్ రెడ్డి సార్. అంటే చంద్రబాబు నాయుడు గారు 6 గ్యారెంటీల గురించి ఏం చెప్తారు? ఒకటైనా నెరవేర్చినాడా అని అడుగుతున్నాం మేము. ఒకటైనా నెరవేర్చింటే కదా మేము చెప్పేది. ఆయన అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక అన్నాడు. అదే ఎక్కడిచ్చినాడు? ఫలాన్సాడు ఇచ్చినామని చెప్పరి. అప్పుడు ఇసుకే 6,000 ఉంటే ఇప్పుడు 10,000 ఉంది, 8,000 ఉంది. ఒక్కటి సంక్షేమ పథకాలు ఇచ్చింది కాదు, ముందు ఏది ఇచ్చినాడో చెప్పమను చంద్రబాబు నాయుడు. అంటే పవన్ కళ్యాణ్ గారు మా కూటమి ప్రభుత్వం 20 సంవత్సరాలు ఉండిద్ది అంటున్నారు కదా. అయ్యో, ఇంకా పవన్ కళ్యాణ్ గురించి వదిలేయండి. పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు అడుగుతారు? ఏదో ఆయన టైం బాగుండి కొట్టుకొని పోయినాడు అంతే. ఇంకా ఆయన గురించి ఎందుకు అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి దేవుడు, సింహం ఒక్కడే వచ్చినాడు, ఒంటరిగా వచ్చినాడు. వచ్చిన సీట్లతోనే ఒక్కడే నిలబడినాడు. 40% ఓటు షేర్ తీసుకొచ్చుకొని ఒక్కడే సీఎం అయ్యిండు. సీఎం కాకపోయినా కూడా మాకు సీఎంఏ మా దృష్టిలో. అంటే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇలా ప్రజా దర్బార్ కార్యక్రమం పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? పెట్టాల్సిందే కదా, ప్రజా దర్బార్ పెట్టి ప్రజలను కలిసాలి కదా. ఖచ్చితంగా కలిసి మా సమస్యలు తెలుసుకోవాలి కదా. మమ్మల్ని ఎంత చిత్రహింసలు పెడుతున్నారంటే అంత చిత్రహింసలు పెడుతున్నారు టీడీపీలు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మీరు హ్యాపీగా లేరా? హ్యాపీగా లేవనే కదా మా బాధ చెప్తాండేది. ఇప్పుడు వచ్చింది కూడా దాన్ని వినిపించుకోవాలని వచ్చినాం మేము జగన్మోహన్ రెడ్డి సార్. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఇంకా లేదంటున్నారు కదా ఆంధ్రప్రదేశ్ లో, నిజమా? నెక్స్ట్ ఇంకా టీడీపీ లేకుండా పోయి చూసుకోమను. టీడీపీ లేకోకుండా పోయి చూసుకోమను ముందు.